నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న ఈ మాట సాక్షిగా మరోసారి వేడెక్కుతున్నాయి సింధు జలాలు. దీనిపై తగుదనమ్మా అంటూ జోక్యం చేసుకున్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పుని కూడా తిరస్కరించింది భారత ప్రభుత్వం. శత్రుదేశం పాక్తో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేశామని, దానిలో ఇక ఎవరి ప్రమేయానికి తావులేదని తేల్చెప్పింది. ఇదే సమయంలో ఒకవైపు బాబాబు నీళ్లు వదలండి అంటూ బతిమాలుతూనే, మరోవైపు సింధు జలాల్ని అడ్డుకుంటే క్షిపణులతో దాడులు పేల్చేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతోంది పాకిస్తాన్. సైనిక రాజకీయ నాయకత్వం పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టే వరకు సింధు జలాలు చుక్క ఇచ్చేది లేదని భారత్ విస్పష్టంగా చెప్పినా ఆ దేశం ఎందుకు దారికి రావటం లేదు? ఎవరి అండ చూసుకుని ఇలా పేటరేగిపోవాలని చూస్తోంది? ఇది అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ జి జయచంద్రారెడ్డి, మాజీ డైరెక్టర్, సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ స్టడీస్, తిరుపతి నుంచి; మేడిశెట్టి కళ్యాణ్ గారు, అంతర్జాతీయ అంశాలపై పరిశోధకులు, విజయవాడ నుంచి; అలాగే చలసాని నరేంద్ర గారు, సమకాలీన అంశాల విశ్లేషకులు, హైదరాబాద్ నుంచి. ముందుగా జయచంద్రారెడ్డి గారు, సింధు జలాల ఒప్పందం విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పు, భారత్ ఆ తీర్పును తిరస్కరించడం, ఈ పరిణామాల మొత్తం గురించి కొంచెం వివరిస్తారా? మొదటగా ఈ కోర్టు తీర్పు వెళ్ళే ముందర ఈ సింధు జలాల గురించి కొంత జోగ్రాఫికల్ ఇన్పుట్స్ ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ఈ ఇండస్ రివర్ అనేది కారాకోరం మౌంటైన్స్లో స్టార్ట్ అయ్యి అరేబియన్ సీలో కలుస్తుంది. ఈ ప్రాసెస్లో 6 మైనర్ రివర్స్ ఉన్నాయి. దాంట్లో ఈస్టర్న్ రివర్స్ అని, వెస్టర్న్ రివర్స్ అని రెండుగా డివైడ్ చేసి 1960లో అగ్రిమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ చేసుకున్నప్పుడు ఈ ఈస్టర్న్ రివర్స్ ఇండియా కంట్రోల్లోనూ, వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్ కంట్రోల్లోనూ ఉండేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంతవరకు సాగుతూ వచ్చింది. మధ్య మధ్యలో కొన్ని కరెక్షన్స్ కూడా చేశారు. సో ఇప్పుడు ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి రావి, బియాస్, చినాబ్, సట్లెజ్, ఈ 3 రివర్స్ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కంట్రోల్లో ఇండస్, జీలం, చినాబ్, ఈ 3 రివర్స్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ తమాషా ఏమిరా అంటే ఈ 6 రివర్సు ఇంక్లూడింగ్ మేజర్ రివర్ ఇండస్ రివర్ ఇండియాలోనే పుట్టి దీని ట్రిబ్యూటరీస్ అన్ని ఇండియాలోనే నుంచి ప్రవహిస్తాయి. కాకపోతే ఇది పీఓకే నుంచి కూడా వెళ్తుంది. సో ఇది సింపుల్గా దాని గురించి బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి తీర్పును భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ఆ కోర్టు హిస్టరీ కనుక తీసుకుంటే ఏ దేశము కూడా ఇంతవరకు ఈ ఇంటర్నేషనల్ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ రూలింగ్ కానీ ఏవి పాటించలేదు. ఆ రకానికి వస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నెతన్యాహు, మన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పైన అరెస్ట్ వారెంటే జారీ చేసింది. ఇప్పుడు అమెరికా, మనం అనుకునేది అమెరికా సెంట్రల్ పార్ట్ అనేది దీంట్లో ప్లే చేస్తే రాజకీయం అనేది, ఇటు మిత్రుడైనటువంటి నెతన్యాహు పైన అరెస్ట్ వారెంటే ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకొకటి శత్రుదేశం అనాలో లేకపోతే కౌంటర్ పార్ట్ అనాలో, చైనా, సౌత్ చైనా సీలో చైనా కాన్ఫ్లిక్ట్, ఫిలిప్పైన్స్ చైనా కాన్ఫ్లిక్ట్ పైన ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కోర్టులో అప్పీల్ చేస్తే చైనాకు వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్ రూలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని కూడా చైనా బేఖాతరు చేసింది. ఇలా ఏదో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చేసినంత మాత్రాన చేతులు కట్టుకొని వెళ్ళి వాళ్ళకు మోకరిల్లి వాళ్ళు చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం భారతదేశానికే కాదు, ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదనేది విస్పష్టం. చరిత్ర తీసుకుంటే చాలా సందర్భాల్లో చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా. కాబట్టి ఏ పెద్ద దేశమైనా చిన్న దేశమైనా తారతమ్యాలు లేకుండా అన్ని దేశాలు అన్ని సందర్భాల్లో, వివిధ సందర్భాల్లో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ కానీ, రూలింగ్స్ కానీ, వాట్ ఎవర్ ది ఫామ్ డైరెక్షన్స్ కానీ ఏ దేశము కూడా ఖాతరు చేసిన దాఖలాలు లేవు. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడికి వస్తే జాగ్రఫీకి వస్తే ఇండస్ రివర్ మొత్తం భారతదేశం కంట్రోల్లో ఉన్నది.
ఇక్కడ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పిన తీర్పును గురించి మనం భయపడి ఏదైనా ఉన్నట్టుండి చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే 100% ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఏ రకంగానూ మనం దాన్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కళ్యాణ్ గారు. సో మళ్ళీ వస్తాను సార్, జయచంద్రారెడ్డి గారు మళ్ళీ వస్తాను. కళ్యాణ్ గారు, భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కుదిరింది? ఢిల్లీ నాయకత్వం ఆ ఒప్పందాన్ని ఏ పరిస్థితుల్లో ఎందుకు నిలుపుదల చేసింది? ఇక్కడ మనం కొన్ని విషయాల్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో కోల్డ్ వార్ ఎరా ఉన్నప్పుడు కోల్డ్ వార్లో అటు అమెరికాకు కానీ ఇటు యుఎస్ఎస్ఆర్ కానీ ఎవరికి సపోర్ట్ చేయకుండా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చింది. కానీ ఈ క్రమంలోనే భారతదేశం శాంతి కొరకు ప్రయత్నించే శాంతి అనే ఒక మంచి సందేశంతో నిర్మాణాత్మకమైన ఒక విషయంతో మనకి ఒక బేస్ ఏర్పాటు చేసుకున్న ఆ తరుణంలోనే 48లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక యుద్ధం జరగడం, ఆ తర్వాత కరాచీ అగ్రిమెంట్ ద్వారా ఆ యుద్ధం అయిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో సయోధ్య కుదరాలి అంటే వాళ్ళతో మనం కలిసి నడిస్తే ఒక మంచి రిలేషన్స్లోకి ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా కొంతవరకు భారతదేశం మీద ఆధారపడితే వాళ్ళలో కూడా మార్పు వస్తుందేమన్న ఆలోచనతో నెహ్రూ గారు వారి యొక్క ప్రభుత్వం ఆ తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరో కారణం ఏంటంటే ఈ ఒప్పందానికి ముఖ్యమైన కారణం అంటే ఈ ఒప్పందం జరగడానికి కారణం ఎవరంటే వరల్డ్ బ్యాంక్. ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ఇండస్ బేసిన్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఎవరైతే ఈ సింధు నదుల యొక్క ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు కనుక ఒప్పుకుంటే అప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించిన డ్యాముల కన్స్ట్రక్షన్లో కానీ లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే డబ్బులు కావాలా, అయితే అగ్రిమెంట్ సైన్ చేయండి. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెజర్ కూడా పనిచేసింది. మూడో కారణం ఏంటంటే ఆ తరుణంలో పాకిస్తాన్ కొంతవరకు అమెరికాకి దగ్గరగా ఉండడం, అలాగే ఆ సమయంలో ఇరాన్ కూడా ముస్లిం దేశమైన ఇరాన్ కూడా కొంతవరకు అమెరికాకి దగ్గరగా ఉండడం. ఎందుకంటే అప్పుడు రాజకీయాల్లో ఇరాన్ యొక్క రాజు మొహమ్మద్ షా రజావి వీళ్ళు కూడా అమెరికా కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు. అలాగే అదే తరుణంలో సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా అమెరికాకి దగ్గరగా ఉండడం, ఇలా ఇస్లామిక్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్తో సహా అమెరికాకి దగ్గరగా ఉండడంలో కొంతవరకు అమెరికా నుంచి కూడా మన ప్రెజర్ కనిపిస్తుంది, మనకు చూడవచ్చు. ఆఖరిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ తరుణంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల్లో కొంతవరకు ఈ ట్రీటీ ఒప్పందం పైన కొంతవరకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా శాంతి దొరుకుతుందనే ఒక ఆశతో నెహ్రూ గారు ముందడుగు వేశారు. అయితే ఆ తర్వాత 65లో యుద్ధం వచ్చింది, 71లో యుద్ధం వచ్చింది, ఆ తర్వాత మనకి కార్గిల్ యుద్ధం వచ్చింది, షియాచిన్ గ్లేజియర్ దగ్గర ఇష్యూ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో కూడా ఇండియా మరొక ఆలోచన లేకుండా ట్రీటీని ఆపకుండా ముందుకు తీసుకొచ్చింది. అయితే ఊరి అటాక్ జరిగిన తర్వాత, పుల్వామా అటాక్ జరిగిన తర్వాత కొంతవరకు ట్రీటీ పైన ఆపేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ మన మీద ఆధారపడి ఉంది, పాకిస్తాన్ ప్రజలు మన నదుల మీద ఆధారపడి ఉన్నారనే ఒక మంచి కారణంతో భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఏ నిర్ణయానికైనా సరే ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఏ కష్టానికైనా లిమిట్ ఉంటుంది, సుఖానికైనా లిమిట్ ఉంటుంది. అలాంటిది పాకిస్తాన్ పదే పదే కూడా కవ్వింపు చర్యలు చేయడం, తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, భారతదేశాన్ని వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం ఇదంతా కూడా చూసిన తర్వాత భారతదేశం నిలిపివేయడానికి ఇప్పుడు మనకి స్టెప్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సార్. రైట్. నరేంద్ర గారు, భారతదేశంలో పొరుగు దేశం నుంచి తీవ్రవాదులు వచ్చి అమాయకులను బలి తీసుకున్నారు. దానిపై భారత ప్రభుత్వం దాయాది దేశానికి నదీ జలాలు ఆఫ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చా? మన విదేశీ వ్యవహారాలు నిర్ణయాల విషయంలో అది ఎంతవరకు సమంజసం? ఇది అసలు అంతర్జాతీయ న్యాయస్థానం కాదండి. ముందు అసలు ఇది ఐక్యరాజ్య సమితి ఆధీనంలో పనిచేసేటువంటి న్యాయస్థానం కాదు. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయంగా అన్ని ప్రభుత్వాలు కలిపినటువంటి బాడీస్కే ఇవాళ వాటి యొక్క తీర్మానాలకి లూ లేకుండా పోయింది. ఇది ఒక ఆర్బిట్రేషన్ చేయడానికి, ఒక పంచాయతీ జరుపుకోవడానికి పరస్పరం అంగీకారంతో దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ట్రిబ్యునల్ లాంటిది ఇది. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆధిపత్యం, దాని యొక్క మనుగడ గురించి భారతదేశం మొదటగాంచి ప్రశ్నిస్తుంది. కాబట్టి ఒక దేశం కనుక ఆ ట్రిబ్యునల్ మీద విశ్వాసం లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్రిబ్యునల్ యొక్క విచారణ పరిధి కూడా, అధికారం కూడా దానికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఈ ట్రిబ్యునల్ ఈ విషయాన్ని విచారించడాన్ని భారతదేశం మొదటగాంచి ప్రశ్నిస్తుంది. కాబట్టి దీనికి చట్టబద్ధత కానీ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఒడంబడికలకు సంబంధించినటువంటి ఒక అధికారం కానీ ఏమీ లేదని చెప్పవచ్చు. అయితే
ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందంలోనే ఇలాంటి వివాదాలు తల ఎత్తితే ఏం చేయాలనే దాని మీద 3 మార్గాలు ఉన్నాయి. అది మూడోది చివరిసారిగా ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. మొదట 2 అయిన తర్వాత మొదటగా 2 దేశాల యొక్క చెందినటువంటి కమిషనర్లు ఉంటారు. ఆ కమిషనర్లు పరస్పరం కూర్చుని చర్చించి వివాద పరిష్కారం కోసం చూసుకోవాలి. ఆ 2వ స్థాయిలో పరస్పరం అంగీకారయోగ్యమైనటువంటి ఒక నిపుణుని నియమించినప్పుడు ఆ నిపుణుని చెప్పినప్పుడు చూడాలి. ఆ తర్వాత 3వసారి ఇక్కడ కూడా కుదరకపోతే ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. అయితే ఇవాళ ఏదైతే ఆర్బిట్రేషన్కి వెళ్ళిందో ఇవాళ మనం పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల యొక్క ఒప్పందం అమలును భారతదేశం నిలిపివేసినటువంటి ప్రకటన తర్వాత వచ్చింది కాదు. ఇది 2002లో ఒక నది మీద భారతదేశం ఒక హైడ్రల్ ప్రాజెక్ట్ కడుతుంటే దానిని అభ్యంతరం చేస్తూ పాకిస్తాను నేరుగా మొదట 2 ప్రాసెస్ లేకుండా ఈ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. కాబట్టి ఆర్బిట్రేషన్ ఈ విషయం చేపట్టాన్ని మొదట కాంచి భారతదేశం వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీన్ని భారతదేశం అంగీకరించేటువంటి ప్రశ్న లేదని మొదట్లోనే చెబుతుంది 3 సంవత్సరాలుగా. కాబట్టి ఇవాళ దీని యొక్క చట్టబద్ధత ప్రశ్నార్థకం. అది అసలు ఈ నదీ జలాలు అనేది ఒక నదుల యొక్క ప్రవాహాన్ని ఆపటం అనేది ఎవరికి సాధ్యం కాదు. కేవలం ఇది సింధు నదీ జలాల యొక్క ఒప్పందం అనేది ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మకమైనది. ఎక్కడైనా సరే నదీ జలాల్లో కొంత వాటాని ఇటు పంచుతారు. కానీ ఇక్కడ కొన్ని నదుల్ని 3 నదులు పాకిస్తాన్కి 3 నదులకు భారతదేశానికి పంచుతూ ఇది ఈ 2 దేశాల ప్రభుత్వాల యొక్క ప్రమేయంతో జోక్యంతో కాకుండా ఆనాడు వరల్డ్ బ్యాంక్ ఈ నదీల మీద ప్రాజెక్టులు కట్టడానికి ఫండింగ్ ఇవ్వడానికి ఒక షరతుగా 9 సంవత్సరాల పాటు 2 దేశాలతో సంప్రదింపులు జరిపి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రమేయంతో ఒత్తిడితో కుదిరించిన ఒప్పందం ఇది. గతంలో 1950 ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఈ నదీ జలాల వివాదం ఏర్పడినప్పుడు భారతదేశం ఒక కాలువలో నీళ్లు వెళ్లకుండా ఆపేసింది కొద్దికాలం. ఆపేసినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఒక డ్రైనేజీ కెనాల్ను ఒక చెరువును ఆపినట్టు మన నదీ జలాలు అనే విధంగా ఆపలేము. కొంతకాలం ఇబ్బందులు కలిగించవచ్చు 2 వైపులా కూడా. రైట్. జయచంద్రారెడ్డి గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేవని సింధు జలాల విషయంలో పదే చెప్తున్నారు. అయినా శత్రుదేశం ఎందుకు బుద్ధి తెచ్చుకోవడం లేదు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ పరిస్థితి, మనం దీనికి ఆన్సర్ చెప్పాలంటే పాకిస్తాన్ పొలిటికల్ స్ట్రక్చర్ అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు జగమెరిగిన సత్యం, పాకిస్తాన్ ఒకానొక దశలో అమెరికానే ఆ స్టాంప్ ఇచ్చింది దానికి, ఆ కీర్తి, రోగ్ కంట్రీ అని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే ప్రజలు ఎప్పుడు ఓట్లేస్తారు, ఎవరు అధికారంలో కూర్చుంటారు, ఆ అధికారంలో కూర్చున్న వాళ్ళు ప్రధానమంత్రిగానో రాష్ట్రపతులుగానో ఎంతకాలం ఉంటారు, ఈ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళను లాగేసి వాళ్ళ స్థానంలో వీళ్ళు కూర్చుంటారు, ఇది పాకిస్తాన్లో ఉన్న ఓటర్స్కు తెలియదు, రాజకీయ నాయకులకు తెలియదు, ఇంత పని చేసేటటువంటి మిలిటరీ ఆఫీసర్స్కు తెలియదు. సో ఇంత అనిశ్చితమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఇది ఒకటి. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితుల్లోకి వెళితే పాకిస్తాన్లో ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు అనచగానే పాకిస్తాన్ ప్రజలకు ఒక్కసారి ఓపెన్ ఆఫర్గా ఇస్తే పాకిస్తాన్ పాలకులు ప్రతి ఒక్కరూ ఇండియాలోకి వచ్చేసేదానికి రెడీగా ఉన్నారు. అది పాకిస్తాన్ ప్రజల యాటిట్యూడ్. సో ఇంత గందరగోళంగా ఉన్నటువంటి ఒక దేశంతో భారతదేశం లాంటి ఒక శాంతి కాముక దేశం పక్కపక్క దయాదుల దేశాలుగా 2 కలిసిమెలిసి పనిచేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళకు రాజకీయ అవసరాల కోసం భారతదేశం పైన దుమ్మెత్తిపోయడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. డివైడ్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. పాకిస్తాన్లో ఎన్నికలు వచ్చాయంటే వాళ్ళ క్యాన్వాసింగ్ వాళ్ళ అపోజిషన్ పార్టీస్ పైన ఉండదు, భారతదేశం పైన క్యాంపెయిన్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా మనం భారతదేశాన్ని ఒక బూచిలాగా చూపెట్టి పబ్బం గడుపుకోవడం అక్కడ నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది కాస్త పెరిగి మన ట్రంప్ గారి చొరవతో పుణ్యమాని ఈ సింధూర్ ఆపరేషన్ జరగడంతో దీన్ని నేనే ఆపేశానని ఆయన చెప్పడం, అది భారతదేశం నాయకత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయన చెప్పాడో లేదనేది పక్కన పెడితే
వేరే దేశంలో తలదొర్చడం అనేది ఇంటర్నల్ మ్యాటర్స్లో అది పద్ధతి కాదు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి అమెరికా అధ్యక్షుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో భారతదేశం అమెరికా సంబంధాలు పెడిసికొట్టాయి. ఇంకొక కక్కుర్తి, ఆయనకు కీర్తి కక్కుర్తి ఎక్కువ ట్రంప్ గారికి. ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాన్ని ఆపడం, కంట్రోల్ చేయడం నేనే చేశాను అనేది ఆయన చేయాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాడు, రష్యా ఉక్రెయిన్ వార్ని నేనే ఆపేస్తాను, సిరియాలో జరిగే యుద్ధాన్ని నేనే ఆపేస్తాను, ఇలా ప్రతి ఒక్క చోట వేలు పెట్టి రైట్ సార్ కెలకడం అనేది అతనికి అలవాటు అయిపోయింది. ఓకే. ఈ ప్రాసెస్లో జరిగింది ఏంటంటే మన భారతదేశం పైన ఒక రకంగా కత్తి కట్టడం జరిగింది. మన వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు అమెరికా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, పాకిస్తాన్ ఇండియా రెండు మాట్లాడుకొని సీజ్ ఫైర్కి మేము ఒప్పుకున్నామనే విషయాన్ని కేటగారికల్గా చెప్తే, ఇప్పుడు ఈ సింధూర్ ఆపరేషన్ తర్వాత జరిగినటువంటి ఇండస్ వ్యాలీ ట్రీట్మెంట్ను, వాటర్ ట్రీట్మెంట్ను అబేయన్స్లో పెట్టడం, తద్వారా రాజకీయ ఒత్తిళ్లు రావడం, అప్పుడు మోడీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, అటువైపు ఏమో రక్తం కావాలి, ఇటువైపున నుంచి నీళ్లు కావాలి. ఈ రక్తం కావాలని రుచి చూసే వాళ్లకు నీళ్లు ఎలా ఇచ్చి మేము పెంచి పోషించగలము, ఇక్కడ దాన్ని బ్లడ్ అండ్ వాటర్ అనేది మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఈ వాటర్ మనమేమో శాంతియుతంగా వాళ్ళు బ్రతకడానికి ఇస్తున్నాం, వాళ్ళు మనం ఇచ్చిన వాటర్తో బ్రతకడం కాదు కదా, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ముఖ్య ఉద్దేశం. రైట్. కళ్యాణ్ గారు, ఇదే విషయంలో పాక్ సైనిక రాజకీయ నాయకత్వం కూడా నోరు పారేసుకుంటోంది. సింధుపై ఆనకట్టలు కడితే క్షిపణులతో పేల్చేస్తామని బెదిరించడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ మనం ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి సార్. అదేంటంటే పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తిగా ఎటువంటి బలం లేకుండా పోయింది. ఇప్పుడు సైనికులు లేదా సైనిక జనరల్గా ఉన్న అసీం మునీర్ ఇప్పుడైతే ఫీల్డ్ మార్షల్గా ఉన్నారు, ఆయన మాత్రం పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా. ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇండియాని ఒకవైపున బెదిరిస్తూ మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం అది చెప్తున్నారు. దీనికి మన విషయంలో ఏంటంటే, మనం రెండో పోఖ్రాన్ టెస్ట్ జరిగిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో మనం ఒక న్యూక్లియర్ డాక్టర్ని అనౌన్స్ చేసుకున్నాము. నో ఫస్ట్ యూజ్ పాలసీ. మనం ఎప్పుడూ కూడా అణు ఆయుధాన్ని మొట్టమొదటిసారిగా వాడము, అంటే మనం యుద్ధం చేసేటప్పుడు అది వాడమని చెప్పి మనం ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాము. పాకిస్తాన్కి ఇలాంటి సిద్ధాంతం లేదు. సో ఇలాంటి భయపెడుతూ ఉంటారు. కానీ ఒక విషయం మనం స్పష్టం చేసుకోవాలి, పాకిస్తాన్ దగ్గర ఉన్న మిజైల్స్ కానీ, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో సబ్స్టాండర్డ్ అని చెప్పి నిరూపితమయ్యాయి. మన S-400 కానీ, మన ఆకాష్ కానీ, మన బ్రహ్మోస్ కానీ ఇవన్నీ కూడా యుద్ధంలో ఎంతవరకు క్యాపబుల్ అనే దానిపైన స్పష్టత ప్రపంచానికి తెలిసింది. రెండోది ఏంటంటే, ఇండియాని బెదిరించడం అనేది ఇది కొత్త కాదు. పాకిస్తాన్ చాలాసార్లు నుంచి బెదిరిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇండియా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఢీకొంటూ వచ్చింది. 1948లో 65 యుద్ధంలో కానీ, ఆ తర్వాత 71 యుద్ధంలో కానీ, ఏ యుద్ధం చూసినా సరే, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ మనం 2019 చూసినా సరే, ఎప్పుడూ కూడా పాకిస్తాన్ యొక్క బెదిరింపులకు కానీ, పాకిస్తాన్ ఇచ్చే కొన్ని హెచ్చరికలు కానీ భారతదేశం వినాల్సిన అవసరం లేదు. అదే పరిస్థితుల్లో భారతదేశం అసలు వాటి గురించి కేర్ చేసే అవసరం లేదు. కానీ ఇక్కడ సందర్భం కొంచెం వేరుగా కనిపిస్తుంది. అదేంటంటే, పాకిస్తాన్కి ముఖ్యంగా ఈ అసీం మునీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇవ్వడం జరుగుతుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క ఈక్వేషన్ ఏంటంటే, అమెరికాకి సంబంధించిన ఆయుధ కర్మాగారు కానీ, అమెరికాకి సంబంధించిన సైనికులు కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ముఖ్యంగా ఇరాన్ కానీ, సిరియా ప్రాంతాల్లో కానీ ఉండడానికి కొంతవరకు ఖర్చుతో కూడుకున్న విషయం. దాదాపుగా సంవత్సరానికి $50 బిలియన్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారని మనకు అంచనా చేస్తుంది. ఆ ఖర్చు తగ్గించడానికి వాళ్ళకి కొంతమంది తక్కువ ఖర్చుతో వచ్చే సైన్యం కావాలి. అలాగే వాళ్ళ యొక్క అమెరికాకి సంబంధించిన మిలిటరీ అసెట్స్ కానీ లేకపోతే ఇలాంటివి చూసుకోవడానికి కొంతమంది వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు కావాలి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్కి చేరుకున్న మరొక బలం ఏంటంటే, ఇరాన్తో బార్డర్ షేర్ చేసుకోవడం. పాకిస్తాన్ చైనాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఈ క్రమంలో కూడా అటు ఇరాన్ని కానీ ఇటు చైనాని కానీ ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ అవసరం ఉంటుంది. ఓకే సార్. నరేంద్ర గారు, పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ అమెరికా గడ్డపై నుంచి భారత్కు ఈ హెచ్చరికలు చేశారు. అదే సమయంలో ఇంటర్నేషనల్ కోర్టులో తీర్పు, వీటిని ఏ కోణంలో చూడాలి? డొనాల్డ్ ట్రంప్
ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ తనే జరిపించాలని చెప్పాడో ఆ సందర్భంగా ఒక మాట అన్నాడు, మీరు కనుక కాల్పులు విరమణ చేయకపోతే వాణిజ్య ఒప్పందాలు మీతో చేసుకొని అని బెదిరించాను, దాంతో దిగొచ్చారని. అంటే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ఎలాగైనా చేసుకోవాలని ట్రంప్ చాలా పట్టుదలకు ఉన్నాడు. అసలు చాలామంది ఏమనుకున్నారంటే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా మొదటి వాణిజ్య ఒప్పందం భారతదేశంతో చేసుకుంటారని అందరూ అనుకున్నాం మనంతా కూడా. అయితే ఇవాళ పరిస్థితులు ఏంటంటే చివరిసారి కూడా ఒప్పందం కుదిరే పరిస్థితులు లేవు. అసలు వాళ్ళు ఏదైతే ఒప్పందం చేయాలనుకుంటున్నారో అది 2019లోనే ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగానే ఆ సంతకం చేయాల్సింది అది. అయితే దాంట్లో ఉన్నటువంటి కొన్ని క్లాజెస్ ఏమున్నాయో, ముఖ్యంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని, అమెరికా డైరీ ఉత్పత్తుల్ని భారత్లోకి విచ్చలవేడిగా దిగుమతి చేసేటువంటి నిబంధనలు మన భారతదేశ రైతుల ప్రయోజనాలకి భిన్నంగా ఉన్నాయి కాబట్టి, వ్యతిరేకం కాబట్టి భారత్ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీన్ని భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయటం కోసం ఒక విధంగా ఈ ట్రంప్ సుంకాలను ఒకవైపు, మరోసారి పాకిస్తాన్ని రెచ్చగొట్టడం ఒకసారి, ఈ రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే పాకిస్తాన్ మొదటిగా నుంచి కూడా తను వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అటు రష్యా, ఇరాన్, చైనా సరిహద్దులో ఉండటంతో పాకిస్తాన్ అమెరికా వాడుకుంటుంది గత 70 ఏళ్ళుగా. జనరల్గా పాకిస్తాన్ యొక్క రాజకీయ నాయకత్వంతో సంబంధాలు అమెరికా అధ్యక్షులు ఉంటాయి, కానీ మొదటిసారిగా నేరుగా పాకిస్తాన్ సైన్యాధిపతితో ఈ అసీం మునీర్ ఉన్నారంటే వాళ్ళ పాకిస్తాన్లో ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉంది. అసలైన పెత్తనం, అధికారం అంతా కూడా అసీం మునీర్ చేతుల్లోనే ఉంది. అతను నేరుగా అమెరికా వైట్ హౌస్కి వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో విందు ఆరగించి మరి ఇలాంటి ప్రకటనలు చేయటం అంటే ఈ విధంగా భారతదేశాన్ని సవాల్ చేసే విధంగా, అవమానపరిచే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. దాన్ని భారతదేశం ఏ విధంగా తిప్పికొడుతుంది? అందుకునే ఇవాళ నిన్న ప్రధానమంత్రి చైనాకి వెళ్ళబోవటం, రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడటం, రష్యా, చైనా, భారతదేశం కలిసి గతంలో 3 కూటమిగా ఏర్పడాలని గతంలో ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం ద్వారా అమెరికా దూకుడికి కట్టడి వేసేటువంటి ప్రయత్నాలు మనవంతు ఒకవైపు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా భారతదేశం ఒత్తిడి తేవడం కోసం పాకిస్తాన్ సైన్యాధిపతిని, పాకిస్తాన్ యొక్క మనతో ఉన్నటువంటి వివాదాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. జయచంద్రారెడ్డి గారు, ఇప్పుడు భారత్ ముందున్న మార్గాలు ఏంటి? అసలు పాకిస్తాన్ సైనిక రాజకీయ నాయకత్వం ఒత్తిళ్లకు తలొగ్గాల, ఆ తీర్పుని అమలు చేయాలా, అమలు చేయకపోతే ఏంటి? ప్రస్తుతం మీరు చెప్పినట్లు భారతదేశం ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే మనం ముఖ్యమైన ఆప్షన్స్ అన్నీ మనం వాడుకోవడం జరిగింది. ఒకటి, మన డిమాండ్ ఒకటి, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేషన్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీసు ఆపేయడం అనేది ఒక అజెండా మన దగ్గర ఉన్నది. ఇంక వేరే ఏం లేవు. పాకిస్తాన్తో మనం కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాం. కానీ పాకిస్తాన్ చేయాల్సిన పని ఒకటి, టెర్రరిస్టులను ఇండియా వైపు రెచ్చగొట్టి పంపకుండా ఆపడం ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ అలా చేయలేనప్పుడు మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మనం వాడుకోక తప్పదు. దాంట్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మొట్టమొదటగా మనం తీసుకోవాల్సిన చర్య ఏదంటే దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ దౌత్యపరమైనటువంటి చర్యలు అనేటివి ఇవి కూడా సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్, మొన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు దౌత్యపరమైనటువంటి అవకాశాలు లేకుండా పోయాయి. భారతదేశం పైన అటాక్ చేశారు, 26 మందిని చంపేశారు. ఇంకా దౌత్యపరమైనటువంటి చర్యలకు అవకాశమే లేకుండా పోయి, ఇలా సందర్భాన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు మొట్టమొదటగా జరిగేది దౌత్యపరమైనటువంటి చర్య. దానికి కాకపోతే సైనిక చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే దౌత్యపరమైనది అవకాశమే లేకుండా చేశారు కాబట్టి సైనిక చర్య తీసుకున్నాం. తద్వారా పాకిస్తాన్ లొంగ తీసుకోవడం జరిగింది, తద్వారా వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సీజ్ ఫైర్, పేరుకేమో యుద్ధం అనేది ఆపేయమని సీజ్ ఫైర్కి ఒప్పుకొని, ఇంకోవైపు అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో
వివిధ స్థాయిల్లో భారతదేశం పైన బురద జల్లడం తప్ప, అది యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్స్లో, లేదా అమెరికా విజిట్ చేసినప్పుడు కావచ్చు, ఇటు సైనిక ఆఫీసర్లు కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ, ప్రెసిడెంట్ స్థాయిలో ఫారిన్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ వివిధ స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు, స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఇవి మనకు సామెత ఉంది, తిట్లకు ఉట్లు తెగబోను. అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎన్ని రకాలైనటువంటి తిట్ల పురాణం మొదలుపెట్టినా, అంతెందుకు పుల్వామా పైన దాడి చేస్తానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారు, ఇన్ యాంటిసిపేషన్ భారతదేశం డెఫినెట్గా మన పైన దాడి చేస్తుందని ఊహించి భయపెట్టడానికి రక్తాన్ని పారిస్తాం, ఏమి భారతదేశంలో నీరు బదులు రక్తాన్ని పారిస్తామనే స్థాయిలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అర్చకుకు కరవదు అని నమ్మచ్చా ఇక్కడ? లేదు, ఎస్. కాబట్టి తప్పనిసరిగా మనకున్న అవకాశాలన్నీ ఎక్సర్సైజ్ చేసాం. ఇంకా ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారికి తీసుకుపోవడం తప్ప వేరే మార్గం లేదు. రైట్ అండి. కళ్యాణ్ గారు, సింధు జలాలే లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆ దేశం అసలు మనుగడ సాగించగలదా? ఇప్పటివరకు సింధు జలాల ఒప్పందం ద్వారా వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారు? మనకి 90% సింధు జలాల యొక్క నీరు పాకిస్తాన్కి వెళ్తుందండి. పాకిస్తాన్ పంట పండించుకోవడానికి, పాకిస్తాన్లో ప్రజలు ఆనందంగా భోజనం చేయడానికి సింధు జలాలే కారణం. యుద్ధం మొదలయ్యే ముందు అసీం మునీర్ కాశ్మీర్ని మేము వదులుకోము, అది మాకు జుగ్లార్ వెయిన్ అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పాకిస్తాన్ బ్రతకడానికి కారణం భారతదేశం ఇస్తున్న సింధు జలాలు మాత్రమే. పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రావిన్స్ కానీ, పంజాబ్ ప్రావిన్స్ కానీ పూర్తిగా సింధు జలాలపైన ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా థారాబెల్లా అనే ఒక హైడ్రో ప్రాజెక్ట్ని, అలాగే మోంగ్లా అనే మరొక హైడ్రో ప్రాజెక్ట్ని కూడా ఈ జలాల మీదే పాకిస్తాన్ కట్టుకుంది. ముఖ్యమైన నగరాలకు కూడా తాగునీరు కూడా సింధు జలాల ద్వారానే వెళ్తుంది. ఇది మాత్రమే కాకుండా మరొక విషయం గుర్తుంచుకోవాలి, పాకిస్తాన్తో అంతర్యుద్ధం చేస్తున్న గిల్గిత్ బలూచిస్తాన్ ప్రాంతానికి కూడా ఈ జలాల యొక్క నీరే వెళ్తుంది. మీరు గత కొంతకాలంగా ఉన్న పాకిస్తాన్ మీటరలాజికల్ డేటాని మనం సర్వే చేసి తెలుసుకుంది ఏంటి అంటే, అక్కడ కరువు కాటకాలు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి, అలాగే వరదలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాళ్ళకి సింధు జలాల యొక్క నీరు ప్రాణంతో సమానం. అలాంటి నీరును ఆపేయడం ద్వారా ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కసారిగా పాకిస్తాన్లో వాళ్ళ పంట ఉత్పత్తి కానీ, అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు కానీ, ముఖ్యంగా పాకిస్తాన్ కొంతవరకు స్వల్పంగా ఎగుమతి చేసే ఈ కాటన్ కానీ, షుగర్ కానీ, ఇలాంటి పంటల ఉత్పత్తి కానీ పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే నరేంద్ర గారు, అసలు అంతర్జాతీయ కోర్టులే కాదు, ఐక్యరాజ్య సమితిని అమెరికా కనీసం లెక్క కూడా చేయట్లేదు. అమెరికా కనుసన్నల్లో పనిచేసే ఆ సంస్థలకు క్రెడిబిలిటీ ఉందా? ఇలా అంతర్జాతీయంగా ఇప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల హక్కులు కాపాడటం కోసం, దేశాల మధ్య సామరస్యం, శాంతి నెలకొల్పడం కోసం ఏర్పడినటువంటి సంస్థలన్నీ కూడా క్రమక్రమంగా బలపడటానికి ముందు బలహీనమవుతూ వస్తున్నాయి. వాటి యొక్క తీర్మానాలకు కానీ, ఆదేశాలకు కానీ ఇరువు లేకుండా పోతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు ఏమన్నాయో అవి వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాటిని కేవలం తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకి వాటిని ఒక వేదికగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే భారతదేశం కానీ, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి దేశాలు చాలా కాలంగా వీటిలో పనితీరులో సంస్కరణలు తీసుకురావాలి. ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆనాటి పరిస్థితులలో కొద్ది దేశాలకు ఇచ్చిన వీటో పవర్ని ఇంకా కొనసాగటం కానీ, కేవలం 4-5 దేశాలు మాత్రం వాళ్ళ చెప్పు చేతల్లో ఇది జరగటం కానీ తగదు, ఇది మారిన పరిస్థితులు అనుకూలంగా మార్పులు తేవాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయం సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇటువంటి సంస్కరణలుగా ఏవి రాకుండా ఈ అమెరికా లాంటి దేశాలు అడ్డుపడుతున్నాయి. అందుకనే వాటి తీర్మానాలు 3 ఏళ్ళుగా యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంటే, గాజాలో 2 ఏళ్ళుగా చాలా దారుణమైనటువంటి, అమానుషమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే, ఇటువంటి అంతర్జాతీయ వేదికలు కేవలం ఒక్క తప్పుడు ఉపన్యాసాలకి వేదికలు ఉంటున్నాయి. వాటి తీర్మానాలకు విలువ లేకపోవట్లేదు. వాళ్ళు అనేక మంది అంతర్జాతీయ అసలు ఎవరు కూడా దాన్ని ఇటువంటి ఒక అర్థవంతమైనటువంటి పాత్రలు ఇవి
ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు, కల్లోలలో ఉన్నప్పుడు, సంఘర్షణలు ఏర్పడినప్పుడు వహించలేకపోతున్నాయి. అసలు వాటికి ఉనికి ఈనాడు ప్రసాదకరంగా మారిపోతున్నాయి. ఒక పహల్గామ్ దాడి జరిగినటువంటి సమయంలోనే పాకిస్తాన్కి వాళ్ళ యొక్క నిధుల్ని ఉగ్రవాద కార్యక్రమాలు వెచ్చిస్తున్నారని భారత అభ్యంతరం చెప్పినప్పుడు కూడా లెక్క చేయకుండా ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కి లోన్ ప్యాకేజ్ ఇవ్వటం, వాటి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వటం అనేది చూస్తుంటే ఇవన్నీ అమెరికా యొక్క దుర్బుద్ధి కానీ వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసమే కానీ వీటిని ఉపయోగించుకోవడం తప్పితే ఈ ప్రపంచ మానవాళి సంక్షేమం గురించి కానీ వాస్తవ పరిస్థితుల్ని ఆచరణాత్మకమైనటువంటి విధానంలో కానీ వాటిని పాటించట్లేదు అనేటువంటి స్పష్టం అవుతూ ఉంది మనకి. కాబట్టి ఈ అంతర్జాతీయ వేదికల యొక్క అందుకనే ఇప్పుడు ప్రాంతీయ వేదికలు అనేకం వచ్చి అవి ఇవాళ పలు చోట్ల మన సార్క్ ప్రారంభించినప్పుడు కూడా అది ఇవాళ మూలపడిపోయింది. అనేక ప్రాంతీయ వేదికలు ఇవాళ ఏసియన్ దేశాలు కానీ అవి ఇవాళ ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికల కన్నా ఉపయోగకరంగా అర్థవంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీటిలో చాలా కాలంగా పెండింగ్లో ఉంచి వాయిదా వస్తున్న సంస్కరణలను ఎప్పటికైనా తీసుకొస్తే కానీ వాటి యొక్క విలువ ఉండదు, వాటి అర్థవంతమైన పాత్ర అంతర్జాతీయ వ్యవహారాల్లో పోషించలేవని మనం గ్రహించాలి. జయచంద్రారెడ్డి గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి భేటీ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇలాంటి తీర్పు వెలువడటానికి ఈ రెండు పరిణామాలకు ఏమైనా సంబంధం ఉండదు సార్? ఇప్పుడు టెక్నికల్గా తీసుకుంటే మునీర్ షా కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ దేశానికి వెళ్ళినా అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, దానికేమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో మునీర్ షా ఎందుకు విపరీతంగా అమెరికా పర్యటనలు చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ భారతదేశం పైన ఏదో స్కెచ్ వేయడానికి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవర్రా అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, మునీర్ షా. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు వినాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాడు. లేకపోతే మునీర్ షా ద్వారా పదవిచ్యుతుని చేసి మునీర్ షాను పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించిన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన మరుక్షణమే అతనికి సైనిక హోదా పెంచి అత్యున్నత పదవి కట్టబెట్టడం మనం చూసాం. సో ఇక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కు క్లియర్గా తెలిసిపోయింది మన సీటు ఎప్పుడు కదులుతుంది అనేది. మునీర్ షా లేని ధైర్యం అనేది వచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందిరా అంటే ఆపరేషన్ సింధూర్లో మునీర్ షా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వ్యక్తికి అత్యున్నత పదవిలో కూర్చోబెట్టే పరిస్థితిలో పాకిస్తాన్ అధికారులు ఉన్నారు. సో ఇట్లాంటి స్థితిలో మునీర్ షా ఉన్నారు. ఇక్కడ అమెరికా ఇంట్రెస్ట్లు కూడా ఎప్పుడైతే ఇజ్రాయెల్ వార్ అనేది తీవ్ర స్థాయికి వచ్చిందో, అది ఇరాన్ వైపు వచ్చిందో, ఇరాన్ కూడా అమెరికాను అటాక్ చేసే అమెరికా ఇరాన్ అటాక్ చేసి న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేయాలనేది ముందే ఆలోచన ఉంది. కాబట్టి పాకిస్తాన్ అవసరాలు అనేటివి అమెరికాకు చాలా ఉన్నాయి. సైనిక పరిమాణ అవసరాలకు పాకిస్తాన్ వాడుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దీనికోసం అని చెప్పి ఈ మునీర్ షాను ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేసి, అది ఒక ఎక్స్ప్లాయిటేషన్ అయితే, ది అదర్ సైడ్ ఈయనకు నోబెల్ శాంతి బహుమతి పైన పిచ్చి పట్టుకున్నది ట్రంప్ గారికి. అది సాధించాలంటే ఒక దేశ సైనిక అధ్యక్షుడు రికమెండేషన్ చేయాలి, అతనికి నామినేట్ చేయాలి. సో మునీర్ షా ద్వారా ఫస్ట్ విజిట్లోనే అలాంటి తంతు పూర్తి చేశారు. అమెరికా నుంచి తిరిగి రావడం, పాకిస్తాన్ నుంచి పోగానే ఇది జరుగుతున్నదే అమెరికా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న తంతు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి భారతదేశంలో ఏమైనా చేయగలరా అంటే, వీళ్ళిద్దరూ కలిసినా కానీ ఇంకొకరు వీళ్ళతో జత అయినా కానీ పాకిస్తాన్లో పెత్తనం చేయడం అనేది, పాకిస్తాన్ని బెదిరించడం అనేది, పాకిస్తాన్ వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రపంచంలో ఏ దేశము కానీ
భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసి ఏ రంగంలోనైనా కానీ, అది ఆర్థిక రంగం కావచ్చు, సైనిక రంగం కావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా బ్లాక్మెయిల్ చేసి తన చెప్పు చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు వేరే దేశం లేదని చెప్పేది బాగుంటుంది. అమెరికానే కాదు, అమెరికా పాకిస్తానే కాకుండా ఇంకా 4 దేశాలు వీళ్ళు జతం చేరిన 4 ప్రపంచమంతా తిరిగి స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు భారతదేశానికి లేవు. భారతదేశాన్ని వీళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఇక్కడ అమెరికాకి ఎప్పుడైతే పోయాడో వైట్ హౌస్లో ట్రంప్ ఆతిథ్యాన్ని స్వీకరించి నోరు జారడం అనేది పెద్ద విషయమేం కాదు. అక్కడికి లేనటువంటి ఎక్కడ లేనటువంటి ధైర్యము, మోరల్ బూస్టప్ అనేది అక్కడ వచ్చింటుంది. ట్రంప్ గారు ఇచ్చిన బూస్టుతో ఆవేశం తట్టుకోలేక అక్కడి నుంచి అమెరికా నుంచి కూడా భారతదేశాన్ని భయపెట్టడానికి, నిజంగానే వీళ్ళకి న్యూక్లియర్ పవర్ అనేది ఉంటే మన వాళ్ళు దాడి చేసినప్పుడు ఎందుకు వాడలేదు? ఎవరొద్దన్నారు? కాళ్ళ బేరానికి ఎందుకు రావాలి? ఆ న్యూక్లియర్ పవర్ ఎక్కడుంది? సో ఇవన్నీ ప్రపంచానికి బట్టబయలు అయిపోయాయి. పవర్ ఉండడం వేరే, నీ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని దాచిపెట్టే స్తోమత నీ దగ్గర లేదు, దాన్ని వాడే స్తోమత అంతకంటే లేదు. నువ్వు ఎంతకాలం ఈ న్యూక్లియర్ బూచిని చూపెట్టి దేశాలన్నింటినీ, భారతదేశాన్ని ముఖ్యంగా భ్రష్టు పట్టించాలనే ఆలోచనతో నువ్వు చేసే ఈ విపరీతమైన తంతంతా కూడా ఉత్త పుణ్యానికి వేస్ట్ అటెంప్ట్స్ అనేటివి ప్రజలకి కదా, ఈ ప్రపంచానికే తెలుసు. ఓకే, కళ్యాణ్ గారు, అంతర్జాతీయ కోర్టు తీర్పును భారత్ తిరస్కరించిన నేపథ్యంలో పాకిస్తాన్ తదుపరి అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది? సార్, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఎటువైపు చూసినా, ఏం మాట్లాడినా, ఎటువైపు అడిగేసినా సరే పట్టించుకునేవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. మొన్నటి వరకు పాకిస్తాన్కి అండగా కొంతవరకు చైనా కనిపించింది, కానీ ఇప్పుడు చైనా కూడా పూర్తిగా పాకిస్తాన్కి దూరంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఏం చెప్పినా ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఇక్కడ మనకి అమెరికా అండ కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు అమెరికా బలం ఇస్తుంది అనుకోవచ్చు. కానీ అమెరికా బయాలజీలో చెప్పాలంటే ఒక పారాసైట్ లాంటిది. ఎవరు అమెరికాతో ఎక్కువ కాలం ట్రావెల్ చేసినా వాళ్ళని అమెరికా పూర్తిగా నాశనం చేసి వదిలేస్తుంది. అయినా పాకిస్తాన్కి చాలా సమస్యలు ఉన్నాయి సార్. భారతదేశంతో సమస్యలు చూపిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, కానీ పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అనేది 3 డిజిట్లో ఉంది. పాకిస్తాన్లో పేదరికం దాదాపుగా మల్టీ ఫేజ్ల్లో పరిగెడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు కరువు కాటకాలతో పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. పేదరికం ఎక్కడ చూసినా వస్తుంది కాబట్టి అక్కడ తీవ్రవాదం పెరుగుతుంది. ఇవి సర్దుమణుగులాగా పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశాన్ని, ఈ సింధు జల ఒప్పందాన్ని బూచిగా చూపించి ముందడుగేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ ఐసీజే ఇచ్చిన తీర్పుకి కొంతవరకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ లేదా జనరల్ అసెంబ్లీలో కానీ వాళ్ళకి తెలిసినట్టుగా ఇండియా పైన కొన్ని అభియోగాలు చేస్తూ ఉంటారు. ఇది కామన్గానే, కానీ ఎవరు నమ్మరు. అయితే మరో సైడ్ ఇంకో ఆప్షన్ ఏముందంటే, వియన్నా కన్వెన్షన్ ద్వారా కొంతవరకు వాళ్ళు ఇంటర్నేషనల్గా ఇండియా చేస్తుంది తప్పు అని చెప్పవచ్చు. అయితే వాళ్ళకి ఎంత ఆప్షన్ ఉందో మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ఉన్న శాంతి సమస్యల్ని, శాంతి విధానాలని పూర్తిగా భగ్నం కలిగించడానికి పాకిస్తాన్ చేస్తున్న చర్యల్ని భారతదేశం స్పష్టంగా ఇప్పటికే ఆధారాలతో సహా సోకాల్డ్ FATFలోకి ఆల్రెడీ సబ్మిట్ చేసింది. సో మనకి ఎవిడెన్స్తో సహా కనిపించింది. అలాగే సింధూర్ తర్వాత మనందరం చూడాల్సింది ఆపరేషన్ మహదేవ్ చేసి ఎవరైతే ఈ తీవ్రవాదులు పహల్గామ్ అటాక్కి కారణం మేర వాళ్ళందరినీ అక్కడ చంపి కూడా మనకి సాక్ష్యాలు తీసుకొచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఆప్షన్స్ అది గొప్పగా ఏమీ లేవు. ఎప్పటిలాగే డప్పు పట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రపంచం అంతా కూడా ఇండియా అది చేసింది ఇది చేసింది చెప్పుకోవడం తప్ప అంతకుమించి ఏమీ చేసే పొజిషన్లో పాకిస్తాన్ లేదు సార్. మరొక చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే అసీం మునీర్కి మనకి ట్రంప్ సహాయం చేస్తున్నారని చెప్తున్నారు కదా. అసీం మునీర్ పైన కూడా ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది సార్. పాకిస్తాన్లో ఉన్న ప్రో డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పటికే మిలిటరీని పూర్తిగా వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్తో కలవడం ద్వారా రేపు అనే రోజున మనకి రెడ్డి సార్ చెప్పినట్టుగానే అక్కడ పాకిస్తాన్లో ప్రభుత్వం కూడా మారిపోయే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ మీద ఉన్న తీవ్రవాద మాతృదేశం అనే ఒక బిరుదుని మార్చే ఇప్పుడు కెపాసిటీ అయితే డొనాల్డ్ ట్రంప్కి లేదు సార్. ఓకే, నరేంద్ర గారు, అంతర్జాతీయ కోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా భారత్పై ట్రంప్ కానీ చైనా కానీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? ఇది అసలు అంతర్జాతీయ కోర్టు కాదండి. ముందు అసలు ఇది ఇంటర్నేషనల్, అది వేరే ఉంది. అది అసలు ఈ తీర్పు కూడా
కేవలము 2022లో ఒక హైడల్ ప్రాజెక్టు భారతదేశం ఒక కెనాల్ మీద కట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ పాకిస్తాన్ వెళ్ళింది. దాని మీద వచ్చిన తీర్పు ఇది కేవలం సింధు నదీ జలాల ఒప్పందం మీద మొత్తం మీద కాదు. దాన్ని ఇంతవరకు అధికారికంగా పాకిస్తాన్ ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయలేదు అంతర్జాతీయ వేదికల మీద. కాబట్టి ఈ తీర్పు యొక్క ప్రభావం మొత్తం చాలా పరిమితంగా ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని అమెరికా, చైనా లాంటి దేశాలు భారతదేశం మీద అసలు ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం లేవు. చైనా మొన్న యొక్క 4 రోజుల యుద్ధంలో చైనా పాకిస్తాన్కి చాలా వ్యూహాత్మకమైనటువంటి మద్దతు అందజేసింది. అసలు ఆనాడు మన వాళ్ళు చైనా డైరెక్ట్గా యుద్ధ రంగంలో లేకపోయినప్పటికీ కూడా మన యొక్క సైన్యం కదలికలకు సంబంధించినటువంటి నిఘా సమాచారం మొత్తం కూడా చాలా పకడ్బందీగా ఇచ్చిందని మన సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. కాబట్టి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 కనుక భారత్ వ్యతిరేకంగా కలిసి పనిచేస్తే మనకు భద్రతా సమస్యలు ఎదురవుతాయి అని చౌహాన్ చెప్పారు. అందుకనే చైనా పట్ల మనం కూడా వైఖరి మార్చుకుని చైనాకి ఎప్పుడైనా సరే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశంతో అమెరికాని కట్టడి చేయాలంటే భారతదేశం సపోర్ట్ అవసరం. కేవలం పాకిస్తాన్ని భారతదేశంతో రెచ్చగొట్టి మన దేశాన్ని ప్రశాంతంగా లేకుండా చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్ని చైనా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే అమెరికా చైనా చుట్టూ ఉన్నటువంటి భద్రతా సమస్యలు క్రియేట్ చేయటం కోసం వాళ్ళకి అమెరికా మీద ఉమ్మడిగా పోరాటం కోసం భారతదేశం వ్యూహాత్మకమైన మద్దతు అవసరం. అందుకనే ఇవాళ చైనా ఈ యుద్ధం ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా వైఖరిలో కూడా భారతదేశం వైఖరిలో కూడా పరస్పరం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత 4 రోజుల లోపలనే మన జాతీయ భద్రతా సలహాదారుడు కానీ, మన రక్షణ మంత్రి కానీ, మన విదేశాంగ మంత్రి కానీ చైనాలో పర్యటించారు. మరి ఈ నెలాఖరికి ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారు. కాబట్టి అనేకమైనటువంటి మరో ఇంకా రష్యా అధ్యక్షుడు మన దేశం రాబోతున్నారు. వీళ్ళంతా కలిసి వ్యూహాత్మకంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు చేసి ప్రవర్తించేటువంటి వ్యవహారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కాబట్టి ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది అమెరికా కానీ చైనా కానీ ఇవాళ రోజుల్లో అంత ముఖ్యమైనవి కాదు. వాళ్ళు జోక్యం చేసుకుని భారతదేశం మీద ఒత్తిడి తెస్తారని మనం ఊహించలేము. మరొక చైనాలో బిలాల్ భుట్టో లాంటి వాళ్ళు కానీ సైన్యాధిపతి కానీ రక్తం పారిస్తాం, బాంబులు వేస్తాం, సింధు నది మీద డ్యాములు పగలగొడతామని ఒక పక్కన చెప్తూనే ఇంకా విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు స్పష్టంగా భారతదేశాన్ని అభ్యర్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, ప్రాధాయపడుతున్నారు. మనం మాట్లాడుకుందాం, మాకు జలాలు ఇవ్వండి, నీరు ఇవ్వండి అని వేడుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ భారతదేశాన్ని ఏదో విధంగా బతిమిలాడో నయానో దారిలో తెచ్చుకున్నటువంటి మరొక ప్రయత్నాలు కూడా ప్రారంభించింది ఇప్పటికే. కాబట్టి ఈ విషయం అంతర్జాతీయంగా వేదికల మీద కానీ చైనా, భారత్ పాల్గొని చైనా కానీ అమెరికా కానీ భారతదేశం మీద ఈ విషయం మీద ఒత్తిడి తెస్తాయని కానీ వీటిని మన మీద ఏదో బలప్రయోగం చేస్తాయి కానీ భావించలేం. మరో వంక అసలు ఇలాంటి అంతర్జాతీయ కోర్టు యొక్క తీర్పులకి వీళ్ళ విలువ లేదు. వాళ్ళు రష్యా అధ్యక్షుడి మీద వారెంట్ జారీ చేశారు, ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద వారెంట్ జారీ చేశారు. ఆయన ఏం అమలు చేస్తున్నారు? యుక్రెయిన్ యుద్ధంలో కానీ గాజా యుద్ధంలో కానీ వాళ్ళ యొక్క తీర్పులన్నీ ఏవేని ప్రపంచంలో 1990వ దశకంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రారంభించాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కోరుకున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను. అది వస్తే ఎంతో ప్రపంచంలో సామూహికమైనటువంటి హింసాకాండ అంతం పలుకుతారనుకున్నాం. కానీ శ్రీలంకలో ఎల్టీటీని వధించిన టైంలో కానీ ప్రపంచంలో అనేక చోట్ల సామూహిక మారణకాండ జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా ఈ కోర్టు జోక్యం చేసుకుని వాటిలో నేరస్తుల్ని తీసుకొచ్చి నిలబెట్టి శిక్షలు వేసినటువంటి సంఘటనలు మనకు లేవు. కాబట్టి దాని యొక్క అధికార పరిధి కానీ అది ఒక రాజకీయ వేదికగా మారిపోయింది. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం కానీ దాని గురించి లెక్క చేయాల్సిన అవసరం కానీ ఉంటుందని అనుకోను. రైట్ సార్, ధన్యవాదాలు జయచంద్రారెడ్డి గారు, కళ్యాణ్ గారు, నరేంద్ర గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.